నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడైతే జీవితం ఉంటుందో ఖచ్చితంగా విజయాల బాటనే ఆ లైఫ్ వెళ్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కదండి. ఖచ్చితంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కానీ, అంతకుముందు వాళ్ళకి, ఆ ముందు తరం వారికి కానీ ఖచ్చితంగా మనం కృతజ్ఞతను ఆవిష్కరించాలి, మర్చిపోకుండా ఉండాలి. అలా మర్చిపోకుండా ఉండాలనే కదా శ్రాద్ధాది కార్యక్రమాలని మనకి పెట్టి ఉంది శాస్త్రము. సో పితృదేవతల ఆరాధన అనివార్యంగా చేయాలి, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా చేయాలి అని చెప్తూ ఉంటారు. అమావాస్యలకి స్వయం పాకాలు అట్లీస్ట్ వాళ్ళని తలుచుకునైనా ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. పితృదేవతల అనుగ్రహం పొందటం అనేది ఎంత అవసరం ఖచ్చితంగా. అందున ఇటువంటి కలియుగంలో ఇన్ని కష్టాలు పడుతున్నటువంటి ఈ సమయంలో పితృదేవతల అనుగ్రహాన్ని ఎలా పొందాలి? తప్పకుండా అమ్మ. మొన్న నేను ఒకరింటికి వెళ్ళడం జరిగింది, వాస్తు రిలేటెడ్ ఒకరింటికి వెళితే సుమారుగా ఒక 5 months అయింది వాళ్ళ భర్త చనిపోయి. డే బై డే పూలదండ వేస్తున్నారు. డే బై డే పూలదండ ఒకటి, పూలమాల ఒకటి ఆ ఫోటోకు వేసి అక్కడ రోజు దీపారాధన చేస్తున్నారు ఆ ఫోటో ముందు. ఇగో ఈ టయానికి కాఫీ తాగేది మా ఆయన, ఈ టయానికి టిఫిన్ చేసేది అని జ్ఞాపకం తెచ్చుకుంటూ రోజు పొద్దున్న టీ పెడుతున్నారు. టీ ఏదైనా వండితే అక్కడ పెడుతున్నారు. అంటే నేను అనేది ఏంటి అంటే, ఇక్కడ ఒక జీవి మరణించిన తర్వాత మనం వారికి చేయాల్సినటువంటి పనులన్నీ చేసేసి వారిని సాగనంపాలి, స్వర్గానిక నరకానిక అన్నది తర్వాత. అది సో డిపెండ్ ఆన్ వారి కర్మ. ఇలా మనము చేయడం ద్వారా కూడా ఆ ప్రేత అనేటువంటిది కూడా ఇబ్బందే దానికి కూడా. ఇప్పుడు మరొక జననం, ఇప్పుడు రోజు దేవతార్చన చేస్తే భగవంతుడు ఆశిస్తాడు. రోజు ఆ ఫోటో ముందు దీపారాధన రోజు మనం తప్పు అని నేను అనట్లేదు, నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. పంపించాలి కదా. రోజు చేయడం ద్వారా ఆత్మ అనేటువంటిది అక్కడే ఉంటుంది. దానికి ఇప్పుడు పునర్జన్మ అనేది ఉండాలి కదా ఆ వంశంలో ఎక్కడో దగ్గర. సో అలా చేయకూడదు. అమావాస్య అనేటువంటిది మనకు అద్భుతం. లేదా నెల చేసేటువంటి అంటే 1 year లోపు ఆ నెల చేసేటువంటి మాసికాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి తిథి ప్రకారంగా చేయాలి. అయినా అమావాస్య రోజు మనం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మన ఆధ్వర్యంలో అధికంగా గోకర్ణ క్షేత్రంలో పితృదోష నివారణ సిద్ధ్యర్థం అని చెప్పి చాలామందికి చేపిస్తూ ఉన్నాం. విశేషమైనటువంటి అనుగ్రహం లభిస్తూ ఉన్నది వాళ్ళందరికీ కూడా. సో కావాల్సిన వారు కింద నెంబర్కు మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు. అదేవిధంగా అమావాస్య అనేటువంటిది మనకు ఒక అద్భుతం, ఇది నెగిటివ్, 2 రకాలుగా. అయితే ఈ అమావాస్య రోజు నాడు పితృదేవతలకు సంబంధించినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునేటువంటి వారు తెల్ల ఆవాలు, ఒక పిడక, ఆవు పిడక, అదేవిధంగా కొంతమేర నల్ల నువ్వులు తెల్ల ఆవాలను కలిపి పక్కన పెట్టుకొని ఆవు పిడక, చక్కగా ఆవు పిడకను ఒక మట్టి పాత్రలో వేసి దానిని కర్పూరంతో వెలిగించిన తర్వాత అందులో రాగి పుల్లలను ఒక 4 విడిచి అందులో వేసేసి చక్కగా, లేదా సమిద రావి చెట్టుకు సంబంధించింది అందులో వేసి చక్కగా కూడా ముట్టించిన తర్వాత అదొక జ్వాల అయిన తర్వాత ఆ నిప్పు కణికలలో ఈ తెల్ల ఆవాలను అదేవిధంగా నల్ల నువ్వులను కలిపినటువంటి దాన్ని వేయాలి. వేసి ఈ ధూపాన్ని ఇంట్లో వేయడం ద్వారా పితృదోషాలు ఏ ఉన్నా కూడా తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అమావాస్య రోజే చేయాలి. రాత్రి చేయమంటారా? ఇది ఉదయము అయినా పర్వాలేదు, రాత్రి అయినా పర్వాలేదు, ఎట్లా వీలుంటే అట్లా ఒక 15 నిమిషాలు ఇది వేయండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా వారికి సంబంధించి ఈరోజు వారి పేర్లను వాళ్ళ తండ్రి చెప్పుకొని దానము, సాహిత్య దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మంచి ఫలితాన్ని తెస్తుంది. రైట్. ప్రతి అమావాస్య కూడా. అయితే ఈసారి అమావాస్య శనివారంతో కూడి వస్తోంది కాబట్టి మీరు అన్నట్టుగా ఈ పరిహారం ఇంకాస్త శక్తివంతంగా పనిచేస్తుందని అనుకోవచ్చండి. ఈ వైశాఖ అమావాస్య 100కు 200% ఆ రోజు శని జయంతి కూడా ఉంది కనుక ఎవరైతే చేస్తారో
ఇది చిన్నదే కానీ విశేషమైనటువంటి ఫలితం కనబడుతుంది. వీరి అదృష్టం కొద్దీ ఈ శనివారము మనకు శని జయంతి రావడము, అమావాస్య రావడము విశేషం కనుక కుదిరితే మన జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి ఒక వేరును సేకరించుకొని, చిన్న వేరును, నీలాంజన సమావాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం, ఈ మంత్రాంతో దానికి జపం చేసి దానిని మీరు మీ మొలతాడుకు కానీ లేదా చేతికి కానీ కట్టుకునే ప్రయత్నం చేయండి. ఎన్నిసార్లు మంత్రం చేయమంటారు? 108 సార్లు జపం చేయాలి. చేసి దాన్ని కట్టుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా నరఘోష నరబాధ సంబంధిత ఉండేటువంటి వారికి శని జయంతి రోజు నాడు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను. గంధము, అదేవిధంగా మనకు కుంకుమ పువ్వు, కర్పూరము, అదేవిధంగా మనకు జవ్వాదు అంటారు, జవ్వాదు, దీనికి తోడు కొంత అగరు అంటే పచౌలి అంటారు, అగరు, అదేవిధంగా కొంత కస్తూరి, దీనికి తోడు పచ్చకర్పూరము, సుగంధమైనటువంటి ద్రవ్యాలతో మనం ఓనుగా ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపం చేస్తూ తయారు చేసినటువంటి ఈ యొక్క అరగజ, ఒరిజినల్ అరగజ. ఇది ఎక్కడ లభించదు, చాలా ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్ అరగజ ఇది. సో దీని స్మెల్లే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అరగజ అనేటువంటిది ఈ 16వ తారీఖు అంటే ఇది ఒకటే షాంపిల్ పీస్. శని జయంతి ఉన్నందున ఈరోజు మనము తయారు చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం తయారు చేయడం జరుగుతున్నది కనుక ఈ అరగజ అనేటువంటిది ఎవరి వద్దనైతే ఉంటుందో శక్తి పెరగడం కావచ్చును, దృష్టి దోషాలు తొలగిపోవడం కావచ్చును, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు మనకు ఉంటవి. అదేవిధంగా ఇంట్లో ఏమైనా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలున్నా, కొంత జాతకంలో శనైశ్వరుడు ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకున్నా కూడా ఈ అరగజ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది ఆంజనేయ స్వామి వారికి ఎంతో ప్రీతి. సో అట్లాంటి మన ఆంజనేయ స్వామి వారి వద్ద పెట్టి స్వామివారికి కొంచెం బొట్టుగా పెట్టి దాని నుండి మనం ప్రసాదంగా తీసుకొని ఇది అక్కడ పెట్టి అర్చన చేసినటువంటి అరగజ కావలసిన వారు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. అతి తక్కువ క్వాంటిటీలోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు శని జయంతి కూడా ఉన్నది కనుక తప్పకుండా రావి చెట్టు కింద దీపారాధన చేయండి. ఒకటే నేను నేనే అనేటువంటిది పనికిరాదు శనైశ్వరుని ముందు కనుక నేనే, నా వల్లే, నేను చేయబట్టే, ఒకరికి చేసిన సహాయం కానీ లేదా ఒకరి నుండి మనం పొందిన ఏదైనా కూడా, ఇప్పుడు నడివంతరం సిరి వచ్చినప్పుడు కొందరు కళ్ళు నెత్తికెక్కుతాయి, అలాంటివి చేయకుండా ప్రశాంతంగా ఉంటే శనైశ్వరునికి ఇష్టం. అది గమనించుకోండి. చాలా చక్కగా తెలియజేశారండి, కృతజ్ఞతలు. ఒకవేళ అరగజ కూడా కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మురళి గారి నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎక్కడికైనా కూడా కొరియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, నమస్తే. మహాదేవ.